ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి భావి తరాలకు కానుకగా అందించాలని మన వన ప్రేమికుడు దైదా వెంకన్న విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో ప్రజా హృదయం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రేమికుల రాష్ట్ర సదస్సును వన ప్రేమికుడు దైదా వెంకన్న ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వన ప్రేమికులు నినాదాలు చేసుకుంటూ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో 200 ఔషధ మొక్కలను ప్రదర్శించి వాటిపై అందరికీ అవగాహన కల్పించారు. సదస్సుకు హాజరైన వన ప్రేమికులను శాలువాలతో సత్కరించారు. అనంతరం వన ప్రేమికుడు దైదా వెంకన్న మాట్లాడుతూ వృక్ష సంపద తగ్గితే మానవ మనుగడ గగనమైపోతుందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్నాయని, పర్యావరణానికి పాటుపడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. వాళ్ళు రోడ్డే బస్ వేసుకుంటారు, డైరెక్ట్ వెహికల్ కూడా. ఎవరైనా వాగులో రోడ్డు పోసుకుంటారా? బ్రిడ్జ్ కట్టుకుంటారు. కానీ వాళ్ళు గూగుల్లో కూడా సెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు మాట్లాడి అయితే అప్పుడు నాకు ఉద్యోగం లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఏంటంటే కలెక్టర్ గారికి సంవత్సర దాఖలు అందుకే మాకు పైప్ ఉంటే చెప్పండి, లోపలికి మామూలుగా అట్టి పెట్టిన తర్వాత కాశ్మీర్ నమస్కారం దీంట్లో సార్ దీంట్లో నల్ల ఉందంటే తెల్ల ఉంటే 2 రకాలు ఉంటాయి. ఉబ్బతానికి అద్భుతమైన గ్రీన్ భద్రాద్రి తరఫున రాష్ట్ర పర్యావరణ ప్రేమికుల సదస్సు నిర్వహించిన దైదా వెంకన్న గారిని ఘనంగా సత్కరిస్తూ ఉంది. ఒక్కసారి నిలబడండి. ఓకే. ముస్తఫా కార్యదర్శి ఖమ్మం మిత్రులు కూడా వచ్చినారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్. నాకు అర్థమైంది ఏంటంటే ప్రెసిడెంట్ అనేది కాదు, ఈడ వ్యవస్థ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వన ప్రేమికుల సదస్సు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇంద్రనగర్ కాలనీలో జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వన ప్రేమికులందరూ పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో 200 ఔషధ మొక్కలతోటి ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కొన్ని నినాదాలతోటి ర్యాలీ కూడా చేయడం జరిగింది. కావున ఈ మా వన ప్రేమికులు రాబోయే భావితరాల కోసము స్వచ్ఛందంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వన ప్రేమికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మా యొక్క విన్నపం చేస్తున్నాం. అదేవిధంగా మా పిల్లలకు ఫ్రీ సీట్ ఇవ్వాలి. మాకు ఎవరైతే ఆర్థికంగా లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఎలాంటి ఆక్షన్ లేకుండా లోన్లు ఇప్పించాలి. అదేవిధంగా మాకు ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఇల్లు కట్టియాలని మేము తెలియజేస్తూ, అదేవిధంగా మాకు అనారోగ్య సమస్య వస్తే మాకు ప్రభుత్వ ఖర్చులతోటే వైద్యం అందించాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క మా విన్నపాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విరమించడానికి ఒక కమిటీ కూడా వేశాము. ఈ కమిటీ ద్వారా మాకు ముఖ్యంగా పెన్షన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలను మేము కోరుతున్నాం. కాబట్టి మాలాంటి వన ప్రేమికులను మా సేవలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని కోరుకుంటున్నాం.